హాయ్ అండి, నమస్తే. కజ్జికాయలు చేసి చూపిస్తున్నాను. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా స్టఫింగ్ పెట్టి మనం కజ్జికాయల్ని తయారు చేసుకుంటాం కదా. అన్ని రకాలు చాలా బాగుంటాయి. ఇవి కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మందంగా ఉన్న ఒక కడాయిలో చిక్కటి పాలు 1 లీటర్ వేసుకోవాలి. మనం ఇక్కడ కోవా తయారు చేసుకోబోతున్నాం. చిక్కగా ఉండాలి పాలు. అప్పుడు మనకి కోవా అనేది చాలా రుచికరంగా వస్తుంది. కొంచెం ఇలా వేడెక్కిన తర్వాత గరిటె పెట్టి పొంగిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఒక 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ పాలుని దగ్గరగా అయినంత వరకు మరగపెట్టుకోవాలి. అంచులకి ఇలా మీగడ పక్కకి అంటుకుంటుంది కదా, వాటిని కూడా గరిటెతో ఇలా కలుపుతూ చూడండి. ఇక్కడ చిక్కబడింది కదా, ఇంకా ఇది చిక్క కావాలి, దగ్గర కావాలి. ఈ టైంలో మీరు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని చూడండి. ఇప్పుడు మనకి కోవా అనేది రెడీ అయింది. ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. లీటర్ పాలకి 150 to 200 గ్రామ్స్ కోవా అనేది రెడీ అవుతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండే పెద్ద గిన్నెలో 4 కప్పులు మైదా వేసుకోవాలి. మెజర్మెంట్స్తో అయితే ఇది 1 కిలో పిండి. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ వేయనవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్పు ఇలా నెయ్యి, కరిగించింది కాకుండా ఇలా జారుడుగా ఉన్న నెయ్యిని వేసుకోవాలి. 1/4 కప్పు వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి. ఈ మొత్తం నెయ్యిని ఇలా వేసుకొని ఈ నెయ్యి అనేది బాగా కలపాలి. మనం ఇలా చేతితో పిండిని పట్టుకుంటే ఇలా చేతిలో చక్కగా ఉండలా కట్టాలి. అప్పుడు మనకి పిండిలో మాయిశ్చర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. అలా అవ్వలేదనుకుంటే మీరు మరొక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. వేసుకొని ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయకుండా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇంత సాఫ్ట్గా ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక అరకప్పు మనం సూజీ వేసుకోవాలి. సూజీ రవ్వ ఉప్మాకు వాడతాం కదా, ఈ సూజీ రవ్వ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మంచి రంగు వచ్చే వరకు ఈ ఉప్మా నూకని వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఈ టైంలో ఇందులో చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ 3 టేబుల్ స్పూన్ బాదం పప్పు, ఒక 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పిస్తా పప్పు, వీటిని వేసుకోవాలి. ఇవి వేసుకుంటే బాగుంటాయి. మధ్య మధ్యలో తిన్నప్పుడు క్రంచీగా తగులుతాయి పంటికి. బాగా కలుపుకొని వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా కట్ చేసుకున్న కిస్మిస్లు వేసుకోవాలి. ఒక 15 నుంచి 20 వరకు. ఒక అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము ఇలా వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ కొబ్బరి కూర వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని ఇవి చల్లారనివ్వాలి. ఈ చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ కోవా కూడా ఇందులో వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి స్టఫింగ్ కోసం. ఈ స్టఫింగ్ అనేది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాతనే పంచదార పొడి వేసుకోవాలి. 1 కప్ పంచదార పొడి మిక్సీ జార్లో పంచదార వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పంచదార పొడి అవుతుంది. ఈ పంచదార పొడిని వేసుకోవాలి. యాలకుల పౌడరు 1 టీ స్పూన్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనం పంచదార పొడి వేసినప్పుడు, పౌడర్ వేసినప్పుడు మనకి అంత స్టఫింగ్ చల్లగా అవ్వాలి, లేదంటే నీళ్ళలో అయిపోతుంది, పంచదార అనేది మెల్ట్ అయ్యి. చూడండి, ఇక్కడ మనకి స్టఫింగ్ అనేది బాగా కలుపుకున్నాం. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ కలుపుకున్న స్టఫింగ్ పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు పిండిని మళ్ళీ బాగా చేత్తో ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి కజ్జికాయల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని చక్కగా పూరీలా ఒత్తుకోవాలి. మనకి ఇక్కడ కజ్జికాయల మౌల్డ్ ఉంటుంది కదా, మీకు 2 విధాలుగా చూపిస్తాను. ఒకవేళ మౌల్డ్ లేకపోతే మీరు ఎలా చేసుకోవాలని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఇది ఇలా మౌల్డ్ ఉంటుంది కదా, ఈ మౌల్డ్ పైనుంచి ఇలా పూరిని పెట్టి చుట్టూ ఫస్ట్ అంచులకి నార్మల్ వాటర్ ఇలా చుట్టూ తడి చేసుకోవాలి. దీనివల్ల మనకి స్టఫింగ్ లోపల పెట్టి ఆయిల్లో వేసినప్పుడు ఆ స్టఫింగ్ అనేది, పిండి అనేది ఊడిపోకుండా చక్కగా అంటుకొని ఉంటుంది. ఇప్పుడు ఇందులో కజ్జికాయ
సైజుని బట్టి ఇందులో ఒక 2-3 టీ స్పూన్ల వరకు ఈ స్టఫింగ్ వేసుకోవాలి. స్టఫింగ్ అనేది మనం ఎక్కువ వేసుకుంటే మనం కజ్జికాయ తిన్నప్పుడు బాగుంటుంది. స్టఫింగ్ అనేది స్టఫింగ్ అంతా పెట్టిన తర్వాత ఒకసారి బాగా క్లోజ్ చేసుకొని చుట్టూ ఒక 2-3 సార్లు బాగా నొక్కి పెట్టాలి. అప్పుడు మనకి బాగా స్టిక్ అవుతుంది లోపల. ఇప్పుడు ఒకసారి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసుకొని ఇలా నెమ్మదిగా మోల్డ్ నుంచి కజ్జికాయను ఓపెన్ చేసుకుంటే డీమోల్డ్ చేసుకుంటే మనకి కజ్జికాయ అనేది ఈ విధంగా తయారైపోతుంది. ఇప్పుడు మీకు మామిళ్ళు లేకపోతే ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా రౌండ్గా ఉన్న ఒక కప్పుని తీసుకొని ఈ పూరి పైన ఇలా పెడితే మీకు సైజు ఒకే సైజులో పూరి అనేది వస్తుంది. ఇప్పుడు దీనిపైన చుట్టూ సేమ్ నార్మల్ వాటర్తో ఇలా చుట్టూ అప్లై చేసుకోండి. నీళ్ళని అప్లై చేసుకొని ఇప్పుడు ఈ మధ్యలోని మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. చుట్టూ అటు ఇటు ఇలా స్టఫింగ్ అనేది అటు ఇటు వెళ్ళిపోకుండా చెయ్యి అడ్డు పెట్టి ఒక 2-3 టీ స్పూన్ల వరకు ఇలా స్టఫింగ్ పెట్టుకొని ఈ రెండు వైపు నుంచి ఇలా క్లోజ్ చేసుకొని మనం వేలుతో చుట్టూ ఒకసారి అద్దుకోండి. బాగా అది స్టిక్ అవుతుంది, రెండు కలిపి బాగా అంటుకుంటుంది. తర్వాత మీరు డిజైన్ కావాలంటే ఇలా ఫోర్క్తో చుట్టూ ఇలా డిజైన్ ఇచ్చుకోవచ్చు ఒకవైపు. అదేవిధంగా రెండో వైపు కూడా ఇలా చక్కటి డిజైన్ అనేది ఇవ్వచ్చు. లేదంటే మన పెద్దవాళ్ళు చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఇలా చేత్తో కూడా చక్కగా వాళ్ళు చేత్తో కూడా డిజైన్స్ ఇస్తారు. లేదంటే అలా కూడా చేసుకోవచ్చు. చూడండి మనకి ఇలా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. చూసారా, మంచి డిజైన్తో రెడీ అయిపోయింది. ఇలా అన్నిటినీ కజ్జికాయలని రెడీ చేసుకున్న తర్వాత ఒక పెద్ద పళ్ళెంలో వేసుకొని పైనుంచి పొడి క్లాత్ని కప్పుకోవాలి. అవి డ్రై అవ్వకుండా ఉంటాయి కజ్జికాయలు. ఇప్పుడు నూనె అనేది మీడియం హీట్లో ఉండాలి, ఎక్కువ వేడి ఉండకూడదు. మనం ఇలా కొంచెం పిండి వేసి చెక్ చేసుకుంటే ఆయిల్ అనేది టెంపరేచర్ తెలుస్తుంది. అప్పుడు మనం కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కజ్జికాయలు అనేవి 2-3 వేయకుండా శుభ్రంగా మీరు కడాయిలో ఫుల్గా ఇలా వేసుకుంటే మనకి కజ్జికాయలు అనేది మనం ఎటు తిప్పితే అటు తిరిగి చక్కగా వేగుతాయి. ఈవెన్గా కలర్ అనేవి వస్తాయి. అది 1-2 వేసారనుకోండి, అది ఇటు అటు వెళ్ళిపోయి మనకి ఫ్రై అయినప్పుడు ఒకవైపు ఎక్కువ ఫ్రై అవుతుంది, ఇంకొక వైపు తక్కువగా ఫ్రై అవ్వడం అలా అవుతుంది. అందుకని ఇలా ఎక్కువగా ఒక 5-6 మీ కడాయికి సైజుని బట్టి ఇలా అన్నీ వేసుకొని వీటిని ఇలా కదుపుతూ ఉండండి. అప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుంటే చూడండి, లైట్గా బ్రౌన్ కలర్ ఇలా వచ్చే వరకు వేయించుకుంటే మనకి కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతాయి. మీ పైన క్రిస్పీగా వచ్చి మంచిగా లోపల స్టఫింగ్ వచ్చి చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ తుంచి చూపిస్తున్నాను ఒకటి. చాలా ఎక్కువ స్టఫింగ్తో ఇవి కూడా తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ పద్ధతిలో చాలా రుచిగా ఉంటాయి ఇవి కూడా. ఏ బ్రాండ్ ఇన్స్టెంట్ పౌడర్నైనా తీసుకున్నా నేను ఇప్పుడు చూపించినట్లుగా మీరు పిండిని కలిపి చూడండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా గులాబ్ జామున్స్ అనేవి వస్తాయి. ముందుగా ఇక్కడ మిక్సింగ్ బౌల్ అయినా ప్లేట్ అయినా తీసుకొని ఇందులో నేను కప్పుతో మెజర్మెంట్స్ చేసి చూపిస్తున్నాను. నేను ఇక్కడ MTR ఇన్స్టెంట్ మిక్చర్ని తీసుకున్నాను. ఇది మీరు కప్పు మెజర్మెంట్స్తో నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీ పిండి ఇప్పుడు నేను చెప్పే విధంగా కలిపి చూడండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి గులాబ్ జామున్స్ అనేవి. ఇక్కడ పిండి నాకు 1.5 కప్పు పిండి అయింది ఈ ప్యాకెట్తో. ఇప్పుడు దీనికి ఉండలుగా ఉంటాయి కదా ఈ పిండి. ఇప్పుడు వీటిని ఒకసారి చేత్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 కప్పు తీసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పాలు బదులు నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు. పిండి అనేది చపాతీ పిండి, పూరి పిండిలా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. లూజుగా కలుపుకోవాలి. పిండి ఇలా స్టిక్కీగా ఉండాలి. ఇక్కడ నాకు ఒక 1/2 కప్పు పాలు పట్టింది ఈ పిండికి. ఇప్పుడు చివరిగా కొద్దిగా 1 టీ స్పూన్ నెయ్యి అయినా నూనె అయినా వేసుకొని మరొకసారి నెమ్మదిగా ఇలా అప్లై చేసుకొని కలుపుకోవాలి. పిండి అనేది చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇది ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని. తర్వాత ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో అయినా కడాయిలో అయినా ఇప్పుడు పంచదార పాకం అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 కప్పులు పంచదార వేసుకోవాలి. తర్వాత పంచదార ఎంతైతే మనం వేసామో నీళ్లు కూడా అంతే వేసుకోవాలి. 3 కప్పులు పంచదార, 3 కప్పులు నీళ్లు పోసుకొని
ఈ పంచదార కరిగేంత వరకు హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి నీళ్ళని. ఇలా హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు బాయిల్ అవనివ్వాలి. అప్పుడు మనకి ఇలా వేలు పెట్టి చూస్తే మనకి కొంచెం జిగురుగా వస్తుంది, స్టిక్కీగా ఉండాలన్నమాట. మరి తీగపాకం రానవసరం లేదు. తర్వాత ఇందులో కొద్దిగా యాలక పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని మరొకసారి అంతటిని బాగా కలుపుకోవాలి. మనకి గులాబ్ జామున్ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి అనేది మూత తీసి మరొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత ఇలాంటిది ఏదైనా ఒక లోతుగా ఉన్న చిన్నది స్పూన్ తీసుకొని ఇలా చుట్టుకోవడం వల్ల మనకి గులాబ్ జామున్స్ అనేవి అన్నీ ఒకే సైజులో వస్తాయి. లేదంటే చేత్తో అయినా అన్నీ ఒకే సైజులో చుట్టుకోవచ్చు ఉండలుగా. ఇప్పుడు ఇది ఇలా ఈ సైజులో చుట్టుకున్న తర్వాత ఇది నూనెలో వేగినప్పుడు నెక్స్ట్ మళ్ళీ పంచదార పాకంలో వేసినప్పుడు డబుల్ సైజ్ అవుతుంది. దాన్ని బట్టి మీరు సైజ్ అనేది చూసుకొని మీకు ఎంత సైజు కావాలో గులాబ్ జామ్ అనేది చూసుకొని చేసుకోండి. ఇలా నెమ్మదిగా 2 చేతులతో ఇలా సాఫ్ట్గా గట్టిగా ప్రెస్ చేయకుండా రౌండ్గా ఇలా ఎక్కడ పగులు లేకుండా ఇలా అన్నిటినీ చుట్టుకోవాలి. తర్వాత నూనె అనేది డీప్ ఫ్రై కోసం నూనె కొంచెం మీడియం హీట్లో నూనె అనేది వేడి చేసుకోవాలి. నూనె అనేది మరీ వేడిగా ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. గులాబ్ జామున్ అన్నింటినీ ఇలా వేసుకొని 2-3 నిమిషాల పాటు గరిటతో కదపకుండా ఇలా పక్క నుంచి ఇలా స్పూన్తో నూనెని ఇలా చుట్టూ ఇలా అంటూ ఉంటే మనకి వాటంతటవే గులాబ్ జామున్స్ పైకి తేలుతాయి. అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవటానికి గరిటతో ఇలా నెమ్మదిగా సర్కిల్ మోషన్లో ఇలా కదుపుకోవాలి. అప్పుడు మనకి అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. అప్పుడు మనకి గులాబ్ జామున్ అనేవి లోపల పచ్చిగా కాకుండా చక్కగా ఫ్రై అవుతాయి. పంచదార పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. ఇలా గోరువెచ్చగా ఉన్న పంచదార పాకంలో మనం ఈ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ వేసుకొని 2-3 సార్లు కలుపుకుంటే మనకి గులాబ్ జామున్ బాగా ఈ పంచదార పాకం అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకొని మనకి సాఫ్ట్గా జ్యూసీగా గులాబ్ జామున్ అనేది వస్తుంది. ఇలా 1 గంట పాటు పంచదార పాకంలో ఉంచాలి. తర్వాత మనకు గులాబ్ జామున్ అనేది సర్వ్ చేసుకోవడానికి రెడీ అవుతాయి. ఇలా ఒకసారి ఈ టిప్స్ని పాటించి మీరు పిండి అనేది కలపండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా గులాబ్ జామున్స్ అనేవి వస్తాయి.